విశాఖపట్నం 22వ వార్డులో ఈరోజు మన రైతు బజారు మద్దిలపాలెం రైతు బజార్ పెడాపురంలో ఉన్న రైతు బజారు ఎన్నో సమస్యలన్నీ ఉంటున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. వాళ్ళ సమస్య అంటే ఇది మనకు కనుక్కుందాం. అమ్మ ఏమైందమ్మా బజార్లో ఏం ప్రాబ్లం? ఏం బాత్రూమ్ ఏమైంది? ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర ఆశీలు తీసుకోవడాలు అన్నీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆదాయం అనేది తీసుకున్నా సరే వాళ్ళకి ఒక బాత్రూమ్ లేకుండా చేస్తారు. బాత్రూమ్ అనేది ఒక గడ్డకి ఆనుకొని ఉంది. అది ఏం చేశారంటే గడ్డకి ఆనుకొని ఉన్నదానికి ఏంటంటే అది గడ్డలో కూలిపోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని బాగు చేస్తానని చెప్పి అలా వదిలేశారు. వేరే బాత్రూమ్ ఏదైనా ఉందంటే దాన్ని క్లీన్ చేయకుండా వదిలేయడం వల్ల దాని పరిస్థితి ఎలా ఉందంటే రెండు ఒకసారి చూపిద్దాం. ఇదేంటి పరిస్థితి? ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా ఇష్టం అన్నట్టు తమ్ముడు ఒకసారి ఇలాగా మొత్తం అంతా ఇలాగా కంగాలు చేసేసి మొత్తం అంతా ఒక నాయకులవనే కార్పొరేటర్లవనే ఎవరైనా పట్టించుకునే సిచ్యువేషన్ ఉన్నారు. మొత్తం రైతు బజార్లో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారస్తుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఒక నాయకుడు కార్పొరేటర్ వచ్చి కూడా ఏం చేయలేదు. జీవీఎంసీ వాళ్ళు ఎవరిని అడిగినా సచివాలయం ఎవరిని అడిగినా సరే ప్రతి ఒక్కరు ఏంటంటే మాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడేస్తున్నారు. లేదంటే చూద్దాం అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మన జీవీఎంసీ కమిషనర్ గారు దీన్ని వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా టాయిలెట్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ తాగిన వాళ్ళు కూడా ఎక్కువ అవడం వల్ల మొత్తం కంగాలు చేస్తే ఇక్కడ తాగుతుంటే ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. ఏ నాయకుడు అనేది పట్టించుకోవట్లేదు. ఊర్లో ఏంటంటే ఇప్పుడు బిల్డర్లు అవనివ్వండి, జీవీఎంసీ వాళ్ళు అవనివ్వండి, ఎంప్లాయీస్ ఎవరైనా అవనివ్వండి, లేదంటే కార్పొరేటర్ అవన్నీ ఎవరైనా సరే మొత్తం రూపాయి కూడబెట్టేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా జీవీఎంసీ కమిషనర్ అనే కాదు, గోడంలో ఉంటున్న మన సీఎం గారు అవనివ్వండి, డిప్యూటీ సీఎం గారు ఎవరైనా సరే 22వ వార్డులో ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక్కసారి చూడాలి, స్పందించాలి. ఈ బాత్రూమ్ అయితే చాలా ఆనుకొని ఉండడం వల్ల ఇది కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది. దీన్ని అసలు కానీ బాగు చేయించాలి. ఒక 2 సంవత్సరాల పట్టాలు వదిలేస్తారు, తాళాలేసి వదిలేశారు. బాగున్న బాత్రూమ్ ఏదైనా ఉందంటే దానికి కనీసం ఒక క్లీనింగ్ అనేది లేకుండా చేస్తున్నారు. లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక మనిషి ప్రాణానికే చాలా ప్రమాదం. ఇది కూలిపోయిందంటే మనిషి ప్రాణానికి చాలా ప్రమాదం. ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ వదిలేసి ఎక్కడ వార్డుల్లోకి వెళ్ళి మేము ఇది చేస్తాం, లేదంటే సీఎం మీద కేసేస్తాం, సీఎంల మీద కేసేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కడు హడావిడి చేసిన ఎక్కువ మంది నాయకులు అయిపోయారు ఇప్పుడు. అలానే ఇప్పుడు ఏంటంటే ఈవిని ఒకసారి ఇప్పుడు అడుగుదాం. అమ్మ ఏంటి ఇప్పుడు బాత్రూమ్ పరిస్థితి ఏంటి ఏమని చెప్పారు? ఎవరిని కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే అది ఎర్రగొట్టు కడతారమ్మా అని అంటున్నారు. కానీ ఆ క్లీన్ చేయడానికి కూడా ఎవరిని పంపించట్లేదు. అది కంపు ఇది కట్టించారంటే అందులో మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళు అయితే కడుతున్నారు కానీ మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి ఏం చేయాలి అర్థం అవ్వక వెళ్ళడం మనిషి అలా ఉండిపోతున్నారు. మీరు ఆశలన్నీ కడుతున్నారు గవర్నమెంట్? ఆశలు కడతాను. ఆశలని చెప్పారా మీరు? ఆశలని చెప్పారా? ఆశలని చెప్పడం ఏంటి? మనం ఒక రోజు కట్టకపోతే 2 రోజులు కట్టాలి అనుకుంటారు. ఒప్పుకోవడం లేదు. అడిగాం. అడిగితే అమ్మ జరగొట్టేస్తాం కదా, మీకు వేరేగా బాత్రూమ్ కడతామని చెప్పారు. అవును, అలాగా 2 సంవత్సరాలు చెప్పారు. 2 సంవత్సరాలు వ్యాపారం చేస్తే వ్యాపారం చేయకపోతే ఈరోజు విశాఖపట్నం 22వ వార్డులో రైతు బజార్లో ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే ఇలాగ బాత్రూమ్ ఇలాగ ఉంది, లేదంటే మాకు ఇలా వాటర్ లేదు, ఏదైనా కరెంట్ విషయంలో ఏమైనా సరే ఏదైనా చెప్తే వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళ మీద ఎవరైనా రివర్స్ క్వశ్చన్ చేస్తే మీకు ఇక్కడ స్టాల్ ఉండదని బెదిరించడాలు, లేదంటే కరెంట్ పీకిడాలు, ఏది పడితే ఆశల విషయం వచ్చేసరికి ఆశలు వాళ్ళు ఉన్నా లేకుండా ఏదో విధంగా కట్టించుకోవడానికి ప్రతిదీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏంటంటే లేడీస్ టాయిలెట్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇవిడైతే హ్యాండిక్యాప్డ్ ఉండడం వల్ల ఇవిడైతే అసలు ఎంత దూరాలలో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఆవిడ ఏం చేయాలి తెలియక స్టాల్ కూడా రావడం మానేసింది. ఈరోజు ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇలాగా స్టాల్స్ తీసుకొని గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళంతా వ్యాపారం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే నాయకులు ఏంటంటే బిల్డర్లను పట్టుకొని బిల్డర్లో ఉన్న నాయకులు జీవీఎంసీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు లంచం తీసుకొని ఎన్నో స్థలాలు కొనుక్కున్నారు. ఎంతో డబ్బు సంపాదించి కొన్ని కోట్లు సంపాదించారు. ఈరోజు
కార్పొరేటరే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు చిల్లరోళ్ళ దగ్గర కూడా చిల్లరేరుకున్నంత బతుకుతున్నారు ఒక్కొక్కరు. దాంతో ఏంటంటే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారు, మన మేయర్ గారు అవనివ్వండి, లేదంటే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరైనా సరే వెంటనే స్పందించాలి. 22వ వార్డులో ఇక్కడ మరుగుదొడ్లు ఎలాగైతే ఉన్నాయో 22 మొత్తం వార్డు అంతా మరుగుదొడ్లలో తయారవుతుంది. ఇది ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విషయంలో ఖచ్చితంగా పై అధికారులు అందరూ స్పందించాలి. 8 గంటలకు చచ్చిపోవాలి మా సమస్యలు ఎవరు మాకు కూడుకుంటారు. ఓటేస్తే వాళ్ళు అమ్మబాబు అంతా రోడ్డు నుంచి ఇక్కడ ఏంటంటే ఎవడైనా క్వశ్చన్ చేశారంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడడం కూడా జరుగుతుందని అందరూ చెప్తున్నారు. ఇలాంటి నాయకులు అసలు ఎందుకున్నారు, ఈ విషయంలో ఎందుకు పార్టీలు ఎందుకు స్పందించట్లేదు, అసలు పార్టీలు ఉన్నాయా లేవా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వెంటనే స్పందిస్తారని కోరుకుంటున్నాం. బయట లేవు కదా స్కూల్లో చదివిన పిల్లలు కూడా వ్యాపారాలు చేస్తాను అక్కడ కానించి మన బజార్లోకి వచ్చే వరకు. 22వ వార్డులో ఏంటంటే జీవీఎంసీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. అది చాలా స్పష్టంగా చెప్తున్నారు. సచివాలయంలో కూడా ఇలాగే లంచాలు అవి తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక కార్పొరేటర్ చెప్తున్నారని చెప్పేసి జీతాలు తీసుకుంటున్నా, అంటే గవర్నమెంట్ దగ్గర జీతాలు తీసుకొని పబ్లిక్ దగ్గర తీసుకుంటున్న గవర్నమెంట్ ఏవైతే ఆశలు ఉన్నాయో ఆదాయం ఏదైతే తీసుకుంటుందో ఆ ఆదాయాలతోనే ఈ సచివాలయంలో కావాలంటే జీవీఎంసీలు ఎవరికైనా సరే జీతాలు ఇస్తుంది. ఆ జీతాలు మర్చిపోయి అక్కడ జీతాలు తీసుకొని ఇక్కడ చిన్న స్థాయిలో ఉన్న ఈ వ్యాపారస్తుల దగ్గర ఇప్పుడు 30 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకున్న వీళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు బెదిరించడం, మీ స్టాల్ తీసేస్తాం లేదా కరెంట్ పీకేస్తాం, మీకు ఇక్కడ ఏం లేకుండా చేస్తాం అని చెప్పడము. అలాగే ఈ మరుగుదొడ్ల విషయంలో కూడా అసలు ఎవరు స్పందించట్లేదు అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇలాగా వీళ్ళకి ఒక 3-4 సంవత్సరాలు బట్టి ఇలాగే జరుగుతుందని అంటున్నారు. కానీ 22వ వార్డులో ఏంటంటే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మరీ దారుణంగా తయారాడండి. ఇక్కడ వార్డును వదిలేసి ఎవడో లాడే ఇది కబ్జా చేసాడు, ఇదే కబ్జా చేశారని చెప్పేసి ఇలాంటి మాటలని చెప్పి ఒక నాకు లాడి తెలుసు ఈడి తెలుసు అని చెప్పి అందరిని భయపడడం జరుగుతుంది. పదవిలో ఉన్నప్పుడే నాకు పవర్స్ ఉండవు, పదవులు లేనప్పుడే నాకు పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇలాంటి చదువుకోలేని వీళ్ళ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడడం, వీళ్ళు భయపడడం వల్ల వీళ్ళు భయపడి ఈరోజు కూడా బయటికి రాలేదు. ఈరోజు తెగించి బయటకు వచ్చి వీళ్ళు మనకు కంప్లైంట్ చేశారు. ఈ సమస్యను ఏంటంటే ఒక 2 రోజుల్లో అవనండి, ఈ వారంలో అవనండి వాళ్ళకి వెంటనే ఈ సమస్యని క్లియర్ చేస్తారని జీవీఎంసీ కమిషనర్ గారికి, సచివాలయం వారికి, కూటమి ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తారని కోరుకుంటున్నారు.